హలో ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ట్రేడ్ రివ్యూ చేద్దాము. ఫస్ట్ నా పొజిషన్స్ చూపిస్తాను. ఈరోజైతే లాస్ట్ బుక్ చేయడం జరిగింది. రీజన్ ఏంటి, ఎందుకు చేసామని. $3,400 లాస్ అండి. ట్రేడ్ ఎంటర్ అయిన టైం 2:05. సో ఎందుకు ఇక్కడ ఎంటర్ అయ్యాను, రీజన్స్ ఏంటి, ఎందుకు అర్లీగా ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది, టోటల్గా లాస్ ఎందుకు, ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం ట్రేడింగ్ వ్యూ చార్ట్లోకి వెళ్దామండి. ట్రెండ్ లైన్ తీసుకు నాకు మేజర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ కనిపించింది. ఇది డౌన్ ట్రెండ్. యూజువల్గా అయితే ఈ పాయింట్ వరకు లేదు, అంటే నా ఎంట్రీ 205 కాబట్టి ఇక్కడ వరకు. మీరు ఈ సెకండ్ పాయింట్ వరకు సో ఇది నా ట్రెండ్ లైన్. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో టాప్ అవుతుంది. ఇది నా సెకండ్ కన్ఫర్మేషన్. థర్డ్ కన్ఫర్మేషన్, కంప్లీట్గా ఇది ఛానల్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి డౌన్ అయింది, వచ్చింది, రెసిస్టెన్స్ తీసుకుంది, కింద సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైన ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్. సో ఈ ట్రెండ్ లైన్ రెండు ఇక్కడ ఈ పాయింట్లో కలుస్తున్నాయి. పాయింట్లో రెండు ట్రెండ్ లైన్స్ కలుస్తున్నాయి. ఇది మేజర్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మళ్ళీ డౌన్ అయింది. నా ఫోర్త్ కన్ఫర్మేషన్ 15 minutes చార్ట్లోకి. వరకు తీసుకున్నాను. ట్రేడ్ ఎంటర్ అయ్యే ముందు వరకు పొజిషన్ తీసుకున్నాను 205. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి మినిట్స్లో ఈ ట్రెండ్ లైన్ అనేది ఇట్లా చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ రెడ్ క్యాండిల్ వరకు నాకు క్లియర్ బ్రేక్అవుట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఈ క్యాండిల్లో నేను రావడం జరిగింది. ఈ రెండు క్యాండిల్స్ మధ్యలో ఎంటర్ అయ్యాను. ఇది నా ఫోర్త్ కన్ఫర్మేషన్. $14.05 నా ఎంట్రీ. 14.05 క్యాండిల్ దగ్గర ఇక్కడ ఇనిషియేట్ చేశాను. మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయ్యి పైకి వెళ్ళడం స్టార్ట్. ఇక్కడ ఏంటంటే నేను ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ప్యానిక్ అయ్యి ఈ నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ఎగ్జాక్ట్గా 230 క్యాండిల్ చూడొచ్చు మీరు, 230.40. సో ఈ క్యాండిల్ దగ్గర నేను ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఇది డ్యూ టు ఫియర్ అన్నమాట. ఎమోషన్స్ కంట్రోల్ చేయడం. సో ఎగ్జిట్ అయిన వెంటనే మన లాజిక్, మన ఎంట్రీ పర్ఫెక్ట్. బట్ ఎగ్జిట్ అయిన వెంటనే మనం డౌన్ఫాల్ చూడచ్చు. ఆల్మోస్ట్ ఏదైతే లాస్ చేశానో ఆ లాస్ మొత్తం రికవర్ అయ్యి 1,500 క్లోజ్ టు 2,000 వరకు ప్రాఫిట్ ఉండేది. ఈ లెసన్ నేర్చుకున్నాను. ఈ లాస్ వల్ల మైండ్ సెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మైండ్ కరెక్ట్గా లేకపోతే ఇలాంటి లాసెస్, మనకు వచ్చే మనీ
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.